ఇదొకసారి చూద్దాం. పసిడి ఆల్ టైమ్ రికార్డ్ బంగారం అట. హైదరాబాద్లో 10 గ్రాముల ధర 86,400. ఒక్కరోజే 1,040 రూపాయల పెరుగుదల. 2024లో 5% పెరిగిన గిరాకీ. జనవరి 1 నుంచి 6,410 హైక్ అంటూ ఇక చూడురా ఒక్కసారి 86,400 రూపాయలకు బంగారం తులం. దాని డిమాండ్ అట్లా పెరిగిపోయింది. అంటే పబ్లిక్ దగ్గర ఎక్కడోళ్ళక్కడ దాన్ని దాచిపెట్టుకురు. కొని దాచిపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవు కదా. ఇక బంగారం అంటే ఏంది, ఒక్కసారి కొన్నారు అంటే ఇక అవ్వగొంటే బిడ్డకి ఇవ్వాలి, బిడ్డ కొంటే మళ్ళీ మనమరాలకి ఇవ్వాలి, అంతే. అది ఇక మళ్ళీ దాన్ని ఖరాబ్ చేస్తే మొగోళ్ళు పీకలు విసుకుతారు ఇట్లా గ్రామాలలో. ఒకవేళ భర్త ఏదైనా బిజినెస్కో ఏదైనా లేకపోతే పెట్టుబడికో వ్యవసాయానికో అడిగితే కూడా తీసియరు. అది వాళ్ళు అట్లా అంటే ఏదానికైనా సిద్ధంగా ఉంటారు కానీ బంగారం తీసేయడానికి సిద్ధపడరు. ఏదైనా జాబ్ చేద్దాం, ఏదైనా పని చేద్దాం, ఏదైనా ఉద్యోగం అంటే కూడా ఓకే అన్నీ చేద్దాం, కష్టపడదాం, కానీ బంగారం మాత్రం తీయరు ఆడోళ్ళు. సరే వాళ్ళకి దాని మీద ఉన్నటువంటి మక్కువ అట్లాంటిది. సరే ఆ ప్రేమ వల్లనే ఇవాళ భారతీయ స్త్రీల దగ్గర ఉన్నంత బంగారము అసలు ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఎవ్వరి దగ్గర లేదు. టన్నుల బంగారం ఉన్నది. ఆ టన్నుల బంగారమే మన బలం కూడా. నిజంగా చెప్పాలంటే ఒక కుటుంబం నిలబడుతుంది అంటే అత్యవసర సమయంలో అయితే భూమి లేదా బంగారం, ఈ రెండింటికే పైసా పుడుతుంది. అయితే మన దగ్గర ఉన్న భూమి కన్నా పైసా పుడుతుంది లేదా బంగారం కన్నా పైసా పుడుతుంది. నువ్వు కారం మినా బండ మినా లేకపోతే ఇంకేదైనా అమ్ముతా అన్నా ఏదో తక్కువనైనా పుడుతుంది, లేదా ఇప్పుడు లేవంటారు, లేదా చెక్ చేసి తర్వాత చూద్దామంటారు. కానీ అప్పటికప్పుడు పైసలు దొరికేది అయితే భూమి కాయిదాలు పెడితే కొన్నిసార్లు అదన్నా కొంచెం డాక్యుమెంట్ చెకింగ్ కన్నా ఒక టైం తీసుకుంటారు, కానీ బంగారం అయితే ఇమీడియట్గా పైసలు వచ్చేది. అందుకే ప్రేమ ఆ మగవాళ్ళకి ప్రేమ బంగారం మీద అట్లనే ఉంటుంది. అయితే దానివల్లనే ఇలా దాని డిమాండ్ కూడా పెరిగిపోయింది, విపరీతం అయిపోయింది. మామూలు డిమాండ్ కాదు. ఇగో ₹1,00,000 పెట్టేట్టు ఉంది. ఇది చూస్తే ₹1,00,000 దాకా కూడా ఏరిన ఆశ్చర్యం లేదు. ఇది ఇప్పుడే 86,400 అంటే ఒక 14,000 తక్కువ ఉన్నది అంతే. ఇక పాత పెద్ద మనుషులు 600లకు తులం, 500లకు తులం, ₹1,000 తులం కొన్నోళ్ళు అయితే ఇది చూస్తే నోరెళ్ళ పెడతారు. ఇట్లా ₹1,00,000 అయిందా అంటారు, ₹1,00,000 అయిందా బంగారం అంటారు, ఆగమైపోతారు.